టుడే టెలివిజన్ లేటెస్ట్ ఎపిసోడ్కి మీ స్వాగతం. మేము చేసే ఎపిసోడ్ మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీకు ఫ్యూచర్ ఎపిసోడ్స్ అందుతాయి. ఈ ఎపిసోడ్ మనము కంపెనీస్ ఎలా పెట్టాలి, ద లీగల్ ఫార్మాలిటీస్ గురించి మాట్లాడుకుంటాం. కంపెనీ ఒకటి పెట్టినప్పుడు సింపుల్ కంపెనీ అంటే సోల్ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒక్కొక్క వెరైటీ ఎందుకు పెట్టాలి, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, వాళ్ళ ప్లానింగ్ ఏంటి, దాని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం. సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఇప్పుడు కంపెనీ పెట్టినప్పుడు జనరల్గా బిజినెస్ గురించి పెడతాం. బిజినెస్ గురించి పెట్టినప్పుడు మన యొక్క బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎంతమంది పార్ట్నర్స్ ఎంతమంది ఉన్నారు, బిజినెస్ ఆబ్జెక్టివ్ ఏంటి, టర్న్ ఓవర్ ఎంత చేయదలుచుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టదలుచుకున్నాం, ఇండియాలో బిజినెస్ చేస్తామా, ఇంటర్నేషనల్ చేస్తామా, ఎక్స్పోర్ట్ చేస్తామా, ఇంపోర్ట్ చేస్తామా, అటువంటి ఒక డీటెయిల్స్ బట్టి ఆధారపడి ఉంటుంది కంపెనీ ఎలాంటి కంపెనీ పెట్టాలి అని. సపోజ్ మీరు ఏదైనా సింపుల్ బిజినెస్, ట్రేడింగ్ బిజినెస్ కానీ ఏదైనా సర్వీస్ బిజినెస్ చేయాలి అనుకుంటే సింపుల్ సోల్ ప్రొప్రైటర్షిప్ పెట్టచ్చు. సోల్ ప్రొప్రైటర్షిప్లో అడ్వాంటేజ్ ఏమంటే ఇది చాలా దీనికి పెద్ద రిజిస్ట్రేషన్స్ అంటూ ఏముండవు. మీరు ఒక్కరే దీనికి ఓనరు. సోల్ ప్రొప్రైటర్ అంటే మీ ఒక్కరే ఓనరు. దాంట్లో కంపెనీలో వచ్చిన లాభంలో ప్రతిదీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ మీ యొక్క పర్సనల్ ఇన్కమ్ లాగా ట్రీట్ చేస్తారు. మీ పర్సనల్ దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ అనేది పడినప్పుడు మీ ఒక పర్సనల్ ఇన్కమ్ ఏదైనా మీకు రెంటల్ ఇన్కమ్ కానీ వేరే ఏదైనా ఇన్కమ్ ఉన్నా అది ప్లస్ ఈ బిజినెస్లో వచ్చే ఇన్కమ్ అంతా కలిపేసి ఒకటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. దీనికి కంపెనీకి సపరేట్ ఇన్కమ్ ట్యాక్స్ అంటూ ఏముండదు. మీ ఇన్కమ్ ట్యాక్సే కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్, కంపెనీ ఇన్కమ్ ట్యాక్స్ మీ ఇన్కమ్ ట్యాక్స్. అది సోల్ ప్రొప్రైటర్షిప్ యొక్క దాని యొక్క స్ట్రక్చర్. మీకు సపోజ్ మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ సరిపోలేదు, ఇంకొక పార్ట్నర్ తెచ్చుకోవాలి, బిజినెస్ కొద్దిగా డెవలప్ చేసుకోవాలి, ఇంకొక పార్ట్నర్ ఇంకో అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ పెడతాడు. పార్ట్నర్ తెచ్చుకున్నప్పుడు అతను ఒక బిజినెస్లో షేర్ అడుగుతాడు. షేర్ అడిగినప్పుడు అతనికి ఇంత 25%, 30%, 50% ఎంతో షేర్ ఇస్తారు అతన్ని పెట్టుబడిని పెట్టినప్పుడు. అప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ రాసుకుంటారు. పార్ట్నర్షిప్ డీడ్కి సోల్ ప్రొప్రైటర్షిప్కి డిఫరెన్స్ ఏమంటే మీరు బ్యాంక్ లోన్ కానీ ఏదన్నా తీసుకున్నప్పుడు ఒకవేళ బ్యాంక్ లోన్ కట్టలేదు, బ్యాంక్ మీ మీద ప్రొసీడ్ అయ్యారు, లీగల్గా ప్రొసీడ్ అయ్యారు, అప్పుడు మీ పర్సనల్ ఆస్తులు సోల్ ప్రొప్రైటర్ పేరు మీద ఉన్న పర్సనల్ ఆస్తుల్ని అటాచ్ చేసే స్కోప్ బ్యాంక్ ఉంటుంది. పార్ట్నర్షిప్ డీడ్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉంటే వాళ్ళ ఒక బిజినెస్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, బ్యాంక్ లోన్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు బ్యాంక్స్ కానీ ఆర్ మార్కెట్లో ఏ లయబిలిటీ ఉన్నా, ఆ బిజినెస్ మీద ఏ ప్రాబ్లం ఉన్నా అది పార్ట్నర్స్ యొక్క పర్సనల్ ఆస్తుల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ రెండు కేసెస్లో పార్ట్నర్షిప్లో కానీ సోల్ ప్రొప్రైటర్షిప్లో రెండిట్లో పర్సనల్ ఆస్తుల మీద ఆ బిజినెస్ యొక్క మంచి చెడ్డలన్నీ దాని యొక్క ఎఫెక్ట్ చూపిస్తుంది. అది పార్ట్నర్షిప్ ఉండాలి కానీ మాకు పర్సనల్ ఆస్తుల మీద మాకు ఎఫెక్ట్ కాకూడదు అంటే లిమిటెడ్ పార్ట్నర్షిప్ అనేది రాసుకోవచ్చు, ఒక డాక్యుమెంట్ రాసి పెట్టుకోవచ్చు. అది మీ లాయర్ దగ్గర వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్ రిజిస్టర్ చేసుకొని లిమిటెడ్ ఆస్తులు అంటే మేము ఈ కంపెనీలో ఇంత పెట్టుబడి పెట్టాం, 30 లక్షలు పెట్టాం, 50 లక్షలు పెట్టాం, ఈ ఎంతైతే పెట్టుబడి పెట్టామో దీనికి మాత్రమే మేము బాధ్యులం, ఈ కంపెనీ బాధ్యత, మా పర్సనల్ ఆస్తుల మీదకి ఎటువంటి బాధ్యత ఉండదు అని రాసుకుంటే డాక్యుమెంటు దాని ప్రకారం వర్తిస్తుంది. అట్లా లిమిటెడ్ పార్ట్నర్షిప్లో కూడా రాసుకోవచ్చు. చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుకుంటారు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ అని పెట్టుకుంటారు. ప్రైవేట్ లిమిటెడ్, పబ్లిక్ లిమిటెడ్ అని వెళ్ళాలి, ఒక లిమిటెడ్ కన్సర్న్ కంపెనీకి వెళ్ళాలి అనుకుంటే ఎందుకు వెళ్ళాలి? లోన్ల కోసం లిమిటెడ్ కన్సర్న్ కంపెనీకి వెళ్తే లోన్ వస్తుంది అన్న అపోహతో కొంతమంది పెడతారు. కేవలం లోన్ కోసం లిమిటెడ్ కన్సర్న్ కంపెనీ పెట్టకూడదు. మీరు లిమిటెడ్ కన్సర్న్ కంపెనీ పెట్టాలి అంటే కొంత ఎక్స్పెండిచర్ ఉంటుంది. ఒక చార్టర్డ్ అకౌంటెంట్కి ఇయర్లీ ఒక 15,000, ఒక 20,000 ఖర్చు ఉంటుంది. దానికి ఆడిటింగ్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఈవెన్ బిజినెస్ లేకపోయినా కూడా ఆ ఖర్చు అయితే తప్పదు, ఆ ఖర్చు కంపల్సరీ పెట్టాల్సిందే. అందుకని లిమిటెడ్ కన్సర్న్ కంపెనీ మీకు నిజంగా బిజినెస్లో టర్న్ ఓవర్ ఉంటుంది, మీకు ఒక లెవెల్ వరకు బిజినెస్ చేయాలి అనుకుంటే అప్పుడు లిమిటెడ్ కన్సర్న్ కంపెనీకి వెళ్ళండి. జనరల్గా యూఎస్ కంపెనీస్తో కానీ ఫారిన్ కంపెనీస్తో డీల్ చేసేటప్పుడు ఫారిన్ నుంచి మన కంపెనీలో పెట్టుబడి కావాలి, యూఎస్లో మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు వచ్చి మీ కంపెనీలో పెట్టుబడి పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు మామూలు పార్ట్నర్షిప్లో కానీ సోల్ ప్రొప్రైటర్షిప్లో కానీ ఎవరు పెట్టరు. సోల్ ప్రొప్రైటర్షిప్లో అసలు పెట్టరు, పార్ట్నర్షిప్లో అయితే పెడతారు, వాళ్ళకి పార్ట్నర్షిప్ ఉంటుంది కాబట్టి. కానీ లిమిటెడ్ కన్సర్న్ కంపెనీలో వాళ్ళ బెనిఫిట్ ఏమంటే రేపొద్దున మీ యొక్క మీకు చెప్పకుండా ఆర్ మీకు సంబంధం లేకుండా వాళ్ళ ఒక
షేరు వాళ్ళు అమ్మేసుకొని వెళ్ళొచ్చు. అదే పార్ట్నర్షిప్ కంపెనీలో మీ పార్ట్నర్ తన షేర్ అమ్మేసుకొని వెళ్ళిపోలేడు. అది మీ యొక్క పర్మిషన్ తీసుకొని తన షేర్ అమ్ముకోవాలి పార్ట్నర్షిప్ కంపెనీలో. అదే లిమిటెడ్ కన్సర్న్ కంపెనీలో సపోజ్ 5 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. ఒకరికి 10% ఉంటుంది, ఒకరికి 20% ఉంటుంది, ఒక 30% ఉంటుంది. రకరకాల పర్సంటేజ్లో వాళ్ళు షేర్లు కొనుక్కొని ఉంటారు. ఎవరి షేర్ వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వేరే వాళ్ళకి అమ్మేసుకొని వెళ్ళిపోయే స్కోప్ లిమిటెడ్ కన్సర్న్ కంపెనీలో ఉంటుంది. అందుకని లిమిటెడ్ కన్సర్న్ కంపెనీకి ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు ఫారిన్ నుంచి ఎవరు వేరే వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే లిమిటెడ్ కన్సర్న్ కంపెనీ అయితే తొందరగా పెట్టుబడులు వస్తాయి. ఇప్పుడు లిమిటెడ్ కన్సర్న్ కంపెనీకి ఈ ఎపిసోడ్ తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో మనం లిమిటెడ్ కన్సర్న్ కంపెనీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి, మార్కెట్లో షేర్ మార్కెట్ నుంచి మనం పెట్టుబడులు ఎలా తెచ్చుకోవాలి, వెంచర్ క్యాపిటల్ అంటే ఏంటి, వాళ్ళ నుంచి పెట్టుబడులు ఎలా తెచ్చుకోవాలి, పబ్లిక్ లిమిటెడ్ అంటే ఏంటి, షేర్ మార్కెట్ అంటే ఏంటి, అక్కడి నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి, దాని గురించి మనం కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. మీకు ఫ్రెండ్స్, ఇప్పుడు సోల్ ప్రొపరేటర్షిప్ కంపెనీ పెడితే మనకి దానికి రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి అంటే, ఏ కంపెనీ పెట్టినా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఓన్లీ ట్రేడింగ్, మీరు ఒక రీటైల్ షాప్ పెట్టారు అంటే ఓన్లీ ట్రేడింగ్ ఆర్ ఓన్లీ హోల్సేల్, మీరు ఇంట్లో పెట్టుకొని స్టాక్ పెట్టుకొని ఏదైనా డీలర్షిప్ తీసుకొని ఓన్లీ హోల్సేలింగే చేస్తారు. లేదా కొబ్బరికాయలు అక్కడ ఎక్కడి నుంచి అనేది తీసుకొని కూరగాయలు తీసుకొచ్చి స్టాక్ పెట్టి దాన్ని చిన్న చిన్న ప్యాకెట్స్లో మీరు డెలివరీ చేయాలి, డోర్ డెలివరీ చేయాలనుకోండి, దాన్ని ఓన్లీ ట్రేడింగ్ అంటాం. అంటే మీకు షాప్ కూడా ఉండదు, మీరు ఓన్లీ గోడౌన్ ఉంటుంది, ట్రేడింగ్. అట్లా ట్రేడ్ లైసెన్స్ అని కూడా తీసుకొని బిజినెస్ చేయొచ్చు. ఓన్లీ ట్రేడింగ్ మాత్రమే కొనడం అమ్మడం మాత్రమే చేసేది ట్రేడింగ్ లైసెన్స్. ఒక షాప్ పెట్టి రిటైలర్స్కి అమ్మేది, కస్టమర్స్కి అమ్మేది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వస్తుంది. అది సర్వీస్ ఇండస్ట్రీ అయినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ ఎవరైనా షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జనరల్గా రిజిస్ట్రేషన్ చేసుకున్న కంపెనీ పెట్టిన తర్వాత ఒక 4-5 నెలలు 6 నెలలు 1 year వరకు మీరు కంపెనీ పెట్టినారని మార్కెట్కి జనరల్ తెలియదు కాబట్టి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ కొంత డిలే చేస్తారు, కొద్దిగా లేట్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. అది మీ యొక్క అవకాశాన్ని బట్టి ఉంటుంది. కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని ఏది చేయాలన్నా ఏదో ఒకటి బ్యాంక్ వాడు మీ కంపెనీ ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ కావాలి అంటాడు. దానికి ఏమని ఇస్తాము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్? జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ రిజిస్ట్రేషన్ ఉందా, లేకపోతే ఉద్యోగ ఆధార్ రిజిస్ట్రేషన్ ఉందా. ఈ మూడిట్లో ఏదన్నా పెట్టుకొని మీరు కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా కరెంట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి కానీ ఏదన్నా గవర్నమెంట్ టెండర్లకు అప్రూవల్ తీసుకోవడానికి కానీ మీకు ఉపయోగపడుతుంది. అదే పార్ట్నర్షిప్ అయినా లిమిటెడ్ కన్సర్న్ అయినా ఎవరికైనా ఇదే. అది లిమిటెడ్ కన్సర్న్ కంపెనీకి అయితే ఇది అవసరం లేదు, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా డైరెక్ట్గా లిమిటెడ్ కన్సర్న్ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఉంటుంది కదా, దాంతో మీరు కరెంట్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. కరెంట్ అకౌంట్ జనరల్గా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ కానీ ప్రైవేట్ కానీ మీ యొక్క అవకాశం ఉంటే బ్యాంక్ మేనేజర్తో మీకు డీలింగ్ ఉన్నదాన్ని బట్టి మీరు ఓపెన్ చేసుకోండి. మీకు థ్యాంక్ యూ. కట్ చేయండి.